ఎంత నీట్గా రావాలంటే మనం వైట్ వచ్చేంత వరకు దీన్ని క్లీన్గా రఫ్ చేయాలన్నమాట. చూసారు కదా, బాగా నీట్గా రఫ్ చేసుకోవాలి ఇది. చూడండి ఇప్పుడు వైట్గా వస్తుంది ఇది వాటర్ అయితే, అప్పుడు ఎల్లోగా వచ్చింది. ఇది ఎంత నీట్గా రఫ్ చేస్తే అంత నీట్గా పాలిష్ వస్తుంది మనకి. ఇది స్టార్టింగ్ రఫ్ పేపర్ అనమాట. మనమైతే రాను పేపర్ మారుతూ ఉంటుంది. పేపర్ మారినప్పుడల్లా మనకి స్క్రాచెస్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. ఈ 320 కొడితే మనకి స్క్రాచెస్ ఉంటాయన్నమాట పేపర్. తర్వాత మనం 600, తర్వాత 1000, తర్వాత 1500 వేస్తే అసలు స్క్రాచెస్ ఏమి ఉండవు అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం డల్ అయిపోయింది ఇది హెడ్లైట్. 320 కొట్టింటే మనం ఇప్పుడు మనమైతే 600 కొడదాం వాటర్ వేసి నీట్గా. వాటర్ ఎందుకోసం అంటే మనకు పేపర్ అయితే రఫ్ అనేది స్మూత్గా మనకి మూవ్ అవడానికి. వాటర్ వేయకుండా మనం డైరెక్ట్ కొడితే అనమాట పేపర్ కదలదు అనమాట, కడుచుకుంటుంది అనమాట పేపర్. దానికోసం అయితే వాటర్ వేసి మనం నీట్గా స్కాన్ చేయాలా. చూసారు ఇప్పుడు 600. దీనివల్ల అయితే మనకి స్క్రాచెస్ చాలా తగ్గుతాయి అనమాట ఆ 320 నుంచి దీనికి. అలా మనకి ఒకదానికోటి మనం పేపర్ మార్చినప్పుడల్లా స్క్రాచెస్ వెళ్ళిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ మనకి 1000 వరకు స్క్రాచెస్ ఏమి ఉండవు. 1500 వేస్తే ఇంకా అసలు స్క్రాచెస్ కాని అనమాట. చూసారు కదా, ఈ 600 ఇది బాగా నీట్గా వాటర్ వేసి ఫుల్ ఫినిషింగ్ చేసి అట్లా చేస్తాను అనమాట. మొత్తం చేయాలన్నమాట ఫ్రంట్ హెడ్లైట్ ఎడ్జెస్ వరకు చేసుకోవాలా, ఎందుకంటే మనకి లైటింగ్ అనేది మళ్ళీ ప్రాబ్లం ఉండకోకుండా. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయింది. 600 ఇంకా 600 అయిపోయింది. ఇప్పుడు మనమైతే 1000 కొడదాం పేపర్. చూడండి ఇది 1000 పేపర్. ఇది నీట్గా వాటర్ వేసుకొని స్కాన్ చేద్దాం దీన్ని. కానీ ఇది పేపర్ మారినప్పుడల్లా మనకైతే ఇది ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్. మనకి చేతికి అప్పుడే రఫ్ అనేది పోయి మన స్మూత్ వస్తుంది అనమాట. పేపర్ కానీ జారుతుంది అనమాట మనకి స్మూత్ వచ్చేటప్పటికి. చూసారు కదా, మనం నీట్గా వాటర్ వేసి స్కాన్ చేస్తున్నాం. మనం ఎంత నీట్గా స్కాన్ చేస్తే అంత నీట్గా పాలిష్ వస్తుంది అనమాట. ఎందుకంటే దాని మీద ఉన్న రఫ్ మొత్తం వెళ్ళిపోవాలా కలర్ అనేది. చూసారు కదా, ఇది 1000 కానీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే 1500 వేద్దాం పేపర్ని. ఇంకా లాస్ట్ పేపర్ ఇది 1500. దీనికి మించి కానీ పేపర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. 3000 పేపరు మనకైతే ఎక్కడే కానీ దొరకలేదు మార్కెట్లో. దానికైతే మనం 1500 లాస్ట్ వేస్తాం అన్నమాట శాండ్ పేపర్. ఇది వచ్చేసి లాస్ట్ పేపర్ అనమాట ఇది. దీన్ని కానీ మనం ఎంత నీట్గా రబ్ చేయాలంటే మొత్తం ఆ స్క్రాచెస్ అనేది ఏందే కానీ కానరాకుండా నీట్గా రబ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ మొత్తం దీంట్లోనే వస్తుంది అనమాట ఈ పేపర్లో. దానికోసం అయితే మనం ఎంత టైం పడితే అంత నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట హెడ్లైట్ని. మనమైతే అవుతూ చేసిన దానికైతే మనం బాగా రిజల్ట్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్. నీట్గా వచ్చింది అది.